చైనా తయారీ రోబోడాగ్ను తమదిగా ప్రదర్శించిన ఉత్తరప్రదేశ్కు చెందిన గల్టోనియాస్ యూనివర్సిటీ వెంటనే ఏఐ ఇంపాక్ట్ సదస్సు నుంచి ఖాళీ చేయాలని అధికారులు స్పష్టం చేశారు. చైనా తయారీ రోబోడాగ్ను తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తయారు చేసిందని చెప్పుకుంటూ నోయిడాకు చెందిన గల్టోనియాస్ యూనివర్సిటీ ఏఐ సదస్సులో ప్రదర్శించింది. ఈ విషయాన్ని పసిగట్టిన చైనా మీడియా గొప్పలుపోయింది. నెటిజన్లు సైతం సామాజిక మాధ్యమాల్లో దీన్ని వైరల్ చేశారు. విపక్షాలు సైతం సదస్సు నిర్వహణపై మండిపడ్డారు. భారతదేశ ప్రతిభ డేటాను ఉపయోగించుకునే బదులు భారతీయ డేటా అమ్మకానికి ఉంచారని, అలాగే చైనా ఉత్పత్తులు ప్రదర్శించారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. చివరకు ఓరియన్ అనే ఈ రోబోను చైనీస్ సంస్థ నుంచి కొనుగోలు చేశామని గల్టోనియాస్ యూనివర్సిటీ అంగీకరించింది. ఈ రోబోను తయారు చేసినట్లు తమ సిబ్బంది చెప్పారని, కానీ తాము నిర్ధారించలేదని యూనివర్సిటీ తెలిపింది. తమ విద్యార్థులు దానితో ప్రయోగాలు చేస్తున్నారని పేర్కొంది. కాగా చైనీస్ రోబోటిక్స్ కంపెనీ యూనిట్రీ తయారు చేసిన ఈ రోబో ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్లో 2 లక్షల నుంచి 3 లక్షల మధ్య అమ్ముడవుతోంది.